ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా వీకెండ్ లాగ్ చూపిస్తున్నా అండి. ఈరోజు అయితే ఫుల్ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాము. పిల్లలు అయితే వాళ్ళ ర్యాక్స్ అన్నీ అయితే వాళ్ళే నీట్గా అంతా ఆర్గనైజ్ చేసేసుకున్నారన్నమాట. సో కొంచెం 2 వీక్స్ నుంచి క్లీనప్ అయితే సరిగా చేయలేదు వీళ్ళు. సో అందుకే మొత్తం హోల్ హౌస్ అయితే క్లీనింగ్ అయితే చేసేస్తున్నాం. సో మా వాడు కూడా అయితే వాడు హెల్ప్ చేసేస్తున్నాడు అన్నమాట. సో ఏదో వ్యాక్యూమ్తో అయితే ఏదో ట్రై చేయాలని అయితే చేస్తున్నాడు. టాయ్ రూమ్ అయితే క్లీనప్ అయిపోయింది కదండి. ఇక నేనైతే బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. వీళ్ళు పడుకునేటప్పుడైతే ఈ టాయ్స్ అంతా ఈ విధంగా పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ అయితే ఇక బెడ్ పైనే పెట్టాల్సిందేనన్నమాట. సో అందుకే నేను ఇక అంతా బెడ్ అయితే క్లీనప్ చేసేసి ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఈ టాయ్స్ అయితే ఈ విధంగా పెడితే వాళ్ళు పడుకునేటప్పుడు అయితే అడ్డంగాను అటు ఇటు పడేసి చేసేస్తున్నారు. సో ఈ విధంగా కాకుండా ఏమైనా మారిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఎలా ఉందో చూడండి. చూడడానికి అయితే బాగానే ఉంది, కానీ పడుకునేప్పుడైతే అంత కంఫర్ట్గా అయితే అనిపించట్లేదు. ఐ మీన్ వాళ్ళు పక్కలో పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. సో అవి పక్కన కంజెస్టెడ్ అయిపోతూ ఉంటుంది. సో దానికి ఏమైనా కొంచెం ఆప్షన్ అయితే చూద్దాము. సో అందుకే నేనైతే వీటిని అయితే ఈ విధంగా స్టిక్ చేసేస్తున్నాను. సో వాళ్ళకి బెడ్ పక్కనే ఉంటాయి టాయ్స్, వాళ్ళ దగ్గరే ఉన్నట్టు ఉంటుంది. సో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అందుకే నేనైతే ఈ విధంగా పెట్టేస్తున్నాను అన్నమాట టాయ్స్ని. చూడండి ఈ విధంగా అయితే పెట్టేశాను. బాగుంది కదా. ఇప్పుడైతే కొంచెం మనకి పక్క వేసేటప్పుడు ఏంటి పిల్లలు ఆడుకున్న అవైతే అడ్డంగా అయితే ఉండదు, మంచిగా అయితే ఉంటుందనేసి నేను ఈ విధంగా సెట్ చేసేసాను. సో బాబు అయితే హాల్లో కూడా కొంచెం హెల్ప్ చేసేస్తున్నాడు. చిన్నది వ్యాక్యూమ్ తీసుకుని పిల్లోస్ అంతా తీసేసి కింద ఏమైనా చిన్నగా డస్ట్ అయితే ఉంటుంది కదా, సో ఇది అంతా క్లీన్ చేసేస్తున్నాడు అనమాట. సో ఈరోజు అయితే ఫుల్ క్లీనింగ్, చాలా వర్క్ అయితే. సో అందుకే వీళ్ళు కూడా హెవీ వర్క్ ఉంది అనేసి నేను కూడా హెల్ప్ చేస్తాను అన్నట్టు చేస్తున్నారనమాట. ఇంకొక వర్క్ కూడా చేసేస్తున్నాము. కొంచెం క్లాత్స్ అన్నీ వీళ్ళు 3-4 మంత్స్ నుంచి అయితే మనకి 6 మంత్స్ నుంచి చాలా ఇంట్లోనే ఉంటున్నారు కదా. వీళ్ళు జీన్సెస్ ఇవన్నీ అయితే షార్ట్ అయిపోయినాయి అన్నమాట. పైగా ఇప్పుడైతే కొంచెం వింటర్ స్టార్ట్ అయింది కదా, జాకెట్స్ అవన్నీ కూడా చెక్ చేస్తే కొంచెం షార్ట్ అయినాయి పిల్లలవి. Welcome to our channel. Please subscribe and join to our video and even watch it every day because we always put all the videos and give to you guys and channel. So watch it before you subscribe. Subscribe to our channel. Smart Kutti. Hi guys, we're going somewhere outside to put our drops we don't need. Yeah, these are trash. Trash? We need to give it to someone, not to put it in Not trash. We are giving to good people. We're going to go to a drop box today. Yeah, we need to put these back to the somewhere else. Do we? Yeah. And it's so heavy. Yeah, we are almost done. Now, this is my old jacket. It was when I gone to Chicago when I was a baby, but I don't use it now because look at these things. Yeah. It's even dirty too. No, not dirty. It became short. Yeah. And it's even heavy. Don't forget that. కాశ్మీ కవర్ తెచ్చి షూ అందులో పెట్టు. And we're gonna give away my sister's shoe because it was loose. So టైట్ ఏది షూ చూపించు. these are the shoes. So please watch the video. So tight. Please watch the video when we gone to get and got the shoes. Then come to this video to see. And she's not wearing these, so we're throwing it in trash and it's loose and heavy. Keep it there. My backpack. అందులో పెట్టు, అది డ్రాప్ చేయాలి. My backpack. Hey, no, I can't take care of
ఇవన్నీ అయితే కొంచెం వాళ్ళకి షార్ట్ అయినాయి కదండి, డ్రాప్ బాక్స్లో వేసిస్తే వాళ్ళకి వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో అక్కడ అయితే ప్లాన్ చేద్దాం అన్నట్టు ఈ విధంగా అయితే పిల్లలతో పెట్టించేసాను. యాక్చువల్గా వాళ్ళని కూడా తీసుకొద్దాము అనుకున్నామండి, కానీ ఇప్పుడైతే ఎక్కువ మేము బయటకైతే పిల్లల్ని తీసుకురావట్లేదు కదా, సో అందుకే వాళ్ళని అయితే తీసుకురాలేదు. బాబు అయితే వాడికి రావాలని ఉంది. సో మొత్తం మీద అయితే మేమే వచ్చాము. సో ఇక్కడ ఉందండి డ్రాప్ బాక్స్ మాకు దగ్గరలోనే, సో మేము వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఇక్కడైతే నేను వీటిని అయితే షూస్ బట్టలు అవన్నీ ఈ కవర్ తోటి ఈ విధంగా అయితే నేను వేసిస్తున్నాను. ఇక్కడ మనకి ఏమైనా బట్టలు ఇట్లా ఈ విధంగా షార్ట్ అయిపోతే మనం ఎవరికి ఇవ్వాలో తెలియదు కదండి, సో ఎవరు తీసుకుంటారో లేదో కూడా తెలియదు. సో అందుకే మ్యాక్సిమం ఇంకా ఎవరికైతే ఏమో డైరెక్ట్గా అయితే ఈ విధంగా డ్రాప్ చేసేస్తూ ఉంటాము. ఈ పక్కనే మాకు ఒక కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో షాప్ ఉందండి. సో అక్కడికైతే కొంచెం గ్రోసరీ అయితే వెజ్జెస్ అవి తీసుకుందాం అన్నట్టు వచ్చాము. మనకి ఫస్ట్ అయితే ఎక్కడైనా కంపల్సరీ ఇవైతే పెడుతున్నారులేండి, హ్యాండ్ శానిటైజర్డ్ వైప్స్. సో ఇవైతే ఫస్ట్ అయితే మేము ట్రాలీ అంతా అయితే మేము క్లీన్ చేసేస్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ యాక్చువల్గా శానిటైజ్ చేసే పెడుతున్నారు, బట్ ఏమంటే మన సాటిస్ఫాక్షన్కి నేను కూడా ఒకసారి చేసుకుని తీసుకెళ్తున్నాను అన్నమాట. మాకు ఈ షాప్ అయితే హ్యారిస్ ట్రీటర్ అండి, చాలా దగ్గరలోనే ఉంటుంది. వెజ్జీస్ అన్నీ మన ఇండియన్ వెజ్జీస్ అయితే దొరకవు, కానీ కొన్ని సలాడ్కి రిలేటెడ్ అవి వెజ్జీస్ అయితే మాకు ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఫ్రూట్స్ కూడా బాగుంటాయి అన్నమాట, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. సో ఎప్పుడైనా మాకు ఎమర్జెన్సీకి వెజ్జెస్ కావాలన్నప్పుడైతే మేము ఇక్కడికి వస్తూ ఉంటాము. ఇక్కడైతే వాకబుల్లే కాబట్టి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇక్కడ తీసుకుని వెళ్తూ ఉంటాము. లేదు టైం ఉంది అనుకున్నప్పుడు మనకి ఆల్రెడీ చూపించాను కదండి, మనకి ఇండియన్ గ్రోసరీ షాప్, అక్కడికి వెళ్ళేసి వెజ్జెస్ గ్రోసరీ అవన్నీ అయితే తెచ్చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మెయిన్గా ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి, సలాడ్కి సంబంధించినవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. టమాటాలు చూడండి చాలా బాగున్నాయి కదా, ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ అయితే టమాటాస్ దొరుకుతూ ఉంటాయి. బేబీ టమాటోస్, చెర్రీ టమాటోస్, ఈ విధంగా డిఫరెంట్వి అయితే దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా ఈ షాప్లో అయితే టమాటోస్ బాగా నచ్చుతాయి నాకు. టమాటోస్ అండ్ ఆరెంజెస్ చాలా టేస్టీగా ఉంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫ్లవర్స్ కూడా అంతే, మనకి ఫ్లవర్ బొకేస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఈ షాప్స్లో. చెప్పాను కదండి ఆల్రెడీ, ఇక్కడ ఎక్కువ సలాడ్కి సంబంధించిన వెజ్జెస్ అయితే మనకి దొరుకుతూ ఉంటాయి. బ్రకోలీ ఇవన్నీ, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ అన్నమాట. సో ఇవి కూడా ఒక్కొక్కసారి మేము సలాడ్స్ ట్రై చేస్తూ ఉంటాం నైట్ టైము. సో అందుకే అవి కూడా ఒక్కొక్కసారి తీసుకెళ్తూ ఉంటాం అన్నమాట. ఇంకా బ్రెడ్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ అయితే పెట్టాడు. సో వీట్ బ్రెడ్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు మేము అది చూస్తున్నాము. మా బాబు అయితే ఆల్రెడీ ముందే చెప్పెట్టాడు అనమాట, వాడికి బ్రెడ్ శాండ్విచ్ అయితే చాలా ఇష్టము. సో అందుకోసం వాడి కోసం అయితే ఒకటి ఎప్పుడు తీసుకుంటూ ఉంటాము. రెగ్యులర్గా మేమైతే తినము, కానీ పిల్లలకైతే బాగా ఇష్టం అన్నమాట బ్రెడ్. సో అందుకనేసి ఒక బ్రెడ్ అయితే తీసేసుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ సీ ఫుడ్ కూడా బాగుంటుందండి. మనకి ఫ్రాన్స్, క్రాబ్స్ అవన్నీ అయితే మనకి ఇక్కడ బాగా దొరుకుతాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. చూడండి ఆల్రెడీ మనకి క్లీన్ చేసేసి అంతా పెట్టేస్తాడు. ఈ విధంగా
క్రాబ్స్ కూడా మనకి వాళ్ళు బ్రేక్ చేసి పెట్టేస్తారనమాట. అంతేకాకుండా ఇంకా మనకి సీ ఫుడ్ డిఫరెంట్ ఉంటాయి కదా, సో అవి కూడా పెడతాడు. సో మేము వేరేవైతే ట్రై చేయలేదు, కానీ ఫ్రాన్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఇవి అయితే మనకి నత్తలు అంటారు కదా, సో అవి వాళ్ళు క్లీన్ చేసేసి ఈ విధంగా ఐస్లో పెట్టేస్తారు. సో అవే కాకుండా డిఫరెంట్ అయితే ఇంకా ఏవేవో పెడతాడు చూడండి. ఆక్టోపస్ షేప్లో ఏవో డిఫరెంట్స్ ఉన్నాయి. సో మేమైతే అన్నీ ట్రై చేయం, కానీ ఎప్పుడు ఫ్రాన్స్ క్రాబ్స్ ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆల్మోస్ట్ అయితే చాలా వరకు అయిపోయింది, 50% అయితే షాపింగు. ఇక కొంచెం మిల్క్ ఎగ్స్ తీసేసుకుంటే మాకు అయిపోతుందన్నమాట. మేము పక్కనే వాకబుల్ డిస్టెన్సే కాబట్టి తొందరగానే వెళ్ళిపోతాము. ఇక్కడైతే ఎగ్స్ సెక్షన్ ఉంది. సో ఎగ్స్లో కూడా చాలా గ్రేడెడ్ టైపు చాలా ఉంటాయండి. సో అవి కూడా మనం చూసుకుని తీసుకోవాలన్నమాట. మనకి ఇండియాలో ఫారెన్ కోడి, నాటుకోడి ఎగ్స్ అట్లా ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుందో ఆ విధంగా మనకి ఇక్కడ కూడా ఎగ్స్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో. ఈ విధంగా మేము చెక్ చేసుకుని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మిల్క్ కూడా అంతేనండి, మనకి హై ఫ్యాట్ లో ఫ్యాట్ మిల్క్ ఈ విధంగా ఉంటుంది కదా. సో మేము నార్మల్ కర్డ్కి అయితే ఒక మిల్క్ తీసుకుంటూ ఉంటాము, పిల్లలకైతే వేరొక మిల్క్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మిల్క్ కూడా డిఫరెంట్ టైప్స్ అయితే పెడుతూ ఉంటాడు. సో నేనైతే మిల్క్ కూడా తీసేసుకున్నాను. సో ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి షాపింగ్ అయితే. పాప అయితే స్ట్రాస్ అడుగుతూ ఉంది తన బాటిల్లోకి. సో అవి కోసం చెక్ చేస్తున్నాను, ఇవి కనపడ్డాయని. బట్ సైజ్ అయితే సరిపోదు అనుకుంటా, సో అందుకే తీసుకోవట్లేదు. బాటిల్లోకి అది సపరేట్గా ఉంటుంది, ఆ స్ట్రాస్ స్టీల్ స్ట్రాస్ దొరుకుతాయి కదా, సో అవి తీసుకుంటే బెటర్ అన్నట్టు తీసుకోవట్లేదు. సో అవైతే కనిపించాయన్నట్టు చెక్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇకైతే వచ్చేసామండి. ఇక ఫైనల్గా బిల్లింగ్ అయితే వేసేసుకుంటున్నాము. ఇక బిల్లింగ్ అయిపోతే మేము ఇక ఇంటికైతే వెళ్ళిపోతామండి.
ఇక బిల్లింగ్ అయితే అయిపోయింది, బయలుదేరిపోతున్నామండి. సో ఇదండి మా వీకెండ్లో ఫుల్ డే, హోల్ డే క్లీనింగ్, కిడ్స్ హెల్పింగ్, ఎవ్రీథింగ్ చూసారు కదా. అండ్ షాపింగ్ ఆల్సో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.